నమస్కారం మిత్రులారా, నా పేరు వీర రాఘవయ్య. నేను నా డిస్కవరీ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ది బ్రెయిన్ గురించి పార్ట్ 1లో డిస్కవరీని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. ఇందులో ఈ డిస్కవరీ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా మార్చబోతుంది, ఎంత ప్రభావవంతంగా మార్చబోతుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ కంప్లీట్గా తెలిసిపోయింది కాబట్టి, కంప్లీట్గా డీకోడ్ చేయగలిగాను కాబట్టి, అంటే అసలు సుఖానికి కారణం ఏమిటి, దుఃఖానికి కారణం ఏంటి అనేది యాక్చువల్గా కంప్యూటర్కి కంప్లీట్ హ్యూమన్ ఫీలింగ్స్, కంప్లీట్ మనిషిలాగే, రోబో సినిమాలో చిట్టీలాగే ఆనందం దుఃఖం ఇవ్వడం సాధ్యం. సో దానివల్ల ఉపయోగం లేదు. సో కానీ వేరేదైతే చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్ ఉంది కదా, సో మ్యూజిక్ డైరెక్షను, నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్లెయిన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ ట్రాక్స్ జనరేట్ చేయడం, లేదంటే అందమైన ఆర్ట్స్ గీయడం, బట్టల మీద ఆర్ట్స్ గీయడం, లేదంటే కొరియోగ్రఫీ, ఇంటీరియర్ డిజైను, ఇటువంటివన్నీ అన్ని పనులు కంప్యూటర్ల చేత చేయించవచ్చు. లాజిక్ తెలిసిపోయింది కాబట్టి. సో నేను ఆల్రెడీ ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ రాశాను కూడా. సో అది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ 2 సెకండ్స్లో జనరేట్ చేస్తుంది. కేవలం 250 లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట, పైథాన్ స్క్రిప్ట్ అంతే. సో అది ఆల్రెడీ 1 ట్రిలియన్ డిఫరెంట్ ట్రాక్స్ జనరేట్ చేస్తుంది, అందంగా ఉండేవి. సో రింగ్ టోన్స్ క్వాలిటీస్ తోటి వస్తున్నది అనమాట. సో ఇవన్నీ పాసిబుల్ అనమాట. సో మరి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నది కదా అంటే, సమస్య ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్న ఇసోకాల్డ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, వీటిలో ఉన్న అతిపెద్ద డిఫెక్ట్ ఏంటంటే అవి చేసేది మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ విపరీతంగా ఎనర్జీ ఖర్చు చేస్తాయి. కానీ అసలు సుఖం ఎక్కడి నుంచి వస్తుందో వాటికి తెలియదు, బ్యూటీ ఎక్కడ వస్తుందో తెలియదు. పాటకి ట్యూన్ ఇస్తాయి కానీ ఆత్మ ఉండదు, ఆ పాటలో ఆత్మ ఉండదు. సో ఆస్వాదించడానికి బాగుండదు, ఏదో చేస్తాయి అంతే. సో ఆ చేసేది కూడా ఆల్రెడీ ఉన్న వేరే పాటల్ని కాపీ కొట్టి చేస్తాయి. ఎందుకంటే అవి చేసేది మెషిన్ లెర్నింగ్. అంటే ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని కాపీ కొట్టి చేయడం అనమాట. సో వీటికి ఆసక్తే ఉంది కానీ రియల్ క్రియేటివిటీ అనేది ఇప్పుడు వరకు ఉండే ఈ చాట్ జీపీటీ బేస్డ్ అదర్ ఏ టూల్స్కి లేదు. పైగా అవి అన్సస్టైనబుల్, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్, ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ప్రాసెసింగ్ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి అవి, అన్సస్టైనబుల్. సో ఈ కొత్త డిస్కవరీ వల్ల అంటే నెగ్లిజిబుల్ కాస్ట్. సో 250 లైన్స్ ఆఫ్ పైథాన్ కోడే ఒక అందమైన మ్యూజిక్ ట్రాక్స్ జనరేట్ చేస్తుందంటే 2 సెకండ్స్లో ఆన్ ల్యాప్టాప్, నార్మల్ ల్యాప్టాప్. ఇమాజిన్ చేయండి. సో భవిష్యత్తులో ఏదైనా మాట్లాడామంటే ఆటోమేటిక్గా విత్ ట్యూన్ రిప్లై ఇస్తుంది అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ కూడా నేను డెవలప్ చేస్తున్నాను. జస్ట్ అది కూడా 200 లైన్సే వస్తుంది. సో భవిష్యత్తులో సింపుల్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఇంకా అన్ని రకాల ఆర్టిస్టిక్ స్కిల్స్ని ఆటోమేట్ చేయొచ్చు, లేదంటే కొన్నైనా చేయొచ్చు. ఇది ఒక అద్భుతం. నెక్స్ట్, ప్రపంచంలో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. అంటే ఇప్పటి వరకు మనకి తెలియదు అసలు సుఖం అంటే ఏమిటి తెలియదు కరెక్ట్గా మనుషులకి. సో వీళ్ళెవరో మోటివేషన్ స్పీకర్లు, లైఫ్ కోచ్లు, సక్సెస్ మోటివేటర్స్ అనే రకరకాల పేర్లతోటి రకరకాల మంది స్పీచ్లు ఇస్తూ ఉంటారు. కార్పొరేట్ యాజమాన్యాలు వాటిని ఫాలో అయిపోతుంటారు కానీ ఎవరికి క్లారిటీ లేదు వాళ్ళకి ఏం కావాలని. సక్సెస్ అంటే ఏం లేదు, జస్ట్ మనిషి ఆనందంగా రిలాక్స్డ్గా ఉంటే అదే ఆనందం. ఎవడైనా ఎక్కువ తిండి తినలేడు, కొంత లిమిటే తినగలడు, పడుకునేది ఒక బెడ్ మీదే. సో తక్కువ పనితోటి ఎక్కువ రిలాక్స్ అయ్యి లైఫ్ను ఆస్వాదించడం, రిలాక్స్డ్గా ఉండడం, ఫ్యామిలీ మెంబర్స్తో కలపడం, కలిసి ఉండడం, అదే యాక్చువల్గా సక్సెస్ అంటే. సో అది తెలియక వీళ్ళు ఊదర కొడుతుంటారు కదా, సక్సెస్ కోచ్లని, మోటివేటర్స్ అని. సో వాళ్ళ మాటల్లో పడిపోతుంటాం. దీనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం కదా. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏం లేదు, మనం తక్కువ టైం పనిచేసి ఎక్కువ టైము రిలాక్స్డ్, అంటే చికాకులు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసినప్పుడు రిలాక్స్డ్గా ఆనందంగా ఉన్నాం అనుకో. ఆనందంగా ఉంటే నథింగ్ బట్ కొత్త ఇన్ఫర్మేషన్ లోడ్ అవుతుంది కదా బ్రెయిన్లోకి, హ్యాపీగా ఉన్నాం కదా. సో దీన్నే బహుశా కర్మయోగం, భక్తి యోగం అనవచ్చు. సో కర్మయోగానికి, భక్తి యోగానికి గ్రంథాల్లో రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. సో నేను ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ ఇదనమాట.
యాక్చువల్ కర్మయోగం అంటే అనవసరమైన పనులు ఎక్కువ నెత్తిన పెట్టుకోకుండా పరిమితమైన పనులు చేసుకొని మిగతా సమయాన్ని ఆనందానికి ఇవ్వడం. ఓకే, భక్తి అంటే ఏం లేదు, లవ్ అంటే నథింగ్ బట్ రిలాక్స్ అవ్వడం. ఎవరైనా మనల్ని ప్రేమించే వాళ్ళతో ఉండడం, లేదంటే మనం వేరే వాళ్ళని ప్రేమించినప్పుడు రిలాక్సేషన్ వస్తుంది, సపోర్ట్ వల్ల రిలాక్సేషన్ వస్తుంది. మన వల్ల ఇతరులకి వాళ్ళు రిలాక్స్డ్గా ఉండేది మనం అబ్జర్వ్ చేస్తే మనకు కూడా రిలాక్సేషన్ వస్తుంది, ఆనందం వస్తుంది. సో ఎక్కువ టయాన్ని భక్తికి అంటే ప్రేమకి, లివింగ్కి, లైఫ్కి ఇవ్వడమే ఆనందానికి కారణం అవుతుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇంకొకటి అనుకోవచ్చు, సో ఈ డిస్కవరీ వల్ల జాబ్స్ ఎగిరిపోతాయి, చాలా ఆర్టిఫిషియల్ జాబ్లు. ఇంకా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే వేస్తారు, ఇప్పుడు వరకు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా వేస్తారు. అది చేసే చాలా పనులని నా టెక్నాలజీతో రీప్లేస్ చేయొచ్చు. అసలు ఎన్ని రకాల జాబ్స్ మాయమైపోవచ్చు. ఎందుకంటే అసలు మనిషి ఓకే, సో ఎన్ని రకాల జాబ్స్తో రీప్లేస్ అయిపోవచ్చు అంటే, ఒకటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఏ టెక్నాలజీ ఉండేదే మనిషి సుఖాన్ని పెంచుకోవడం కోసం. ఇప్పుడు ఇదివరకు నేను 10 రోజులు చేయగలిగిన పని ఒక మెషిన్ వచ్చి, ఒక ఆటోమేషన్ వచ్చి 1 డేలో చేయగలిగింది అనుకో, సో అది లాస్ ఆఫ్ జాబ్గా మనం చూడకూడదు. మనం ఎలా చూడాలంటే, ఇదివరకు ఒక్కరోజు చేసి 9 రోజులు రిలాక్స్ అవ్వచ్చు కదా, మన పని అయితే అవుతుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఎక్కువ టెక్నాలజీ లేని రోజుల్లో, ఆటోమేషన్ ఎక్కువగా లేని రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, మనిషి బాగా కష్టపడితే ఒక చిన్న ఇల్లు కొనుక్కునేవాడు, ఒక చిన్న కారు కొనుక్కునేవాడు. సో ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైంది, ఎక్కువయ్యే కొద్దీ యాక్చువల్గా మనిషికి పని తగ్గాలి కదా, మనిషికి ఎక్కువ ఆనందం పెరగాలి కదా, పెరగట్లేదు. ఏం చేస్తున్నారంటే, ఆ వారంలో అదే 5 రోజులు పని చేస్తున్నారు. ఇదివరకంటే యాక్చువల్గా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, అంటే ఎక్కువ వస్తువులు కొనగలుగుతున్నాం. నువ్వు ఇదివరకిట్లాగే అదే చిన్న కారు, అదే సరిపడినంత హౌస్ కొనుక్కొని 2 డేస్ పనిచేసి, అంటే వారంలో ఓన్లీ 2 డేస్ పనిచేస్తే ఇదివరకు అన్ని రిసోర్సెస్ వస్తాయన్నమాట మనకి. అంతే ఇల్లు, అంతే కారు రావడానికి 2-3 రోజులు పనిచేస్తే సరిపోతుంది. మిగతా రోజుల్ని ఎంజాయ్ చేయొచ్చు. అలా చేయకుండా ఏం చేస్తున్నామంటే, వారం మొత్తం పనిచేసి ఎక్కువ వస్తువులు కొంటున్నాం మనం, రిసోర్సెస్ని. అది ఆనందం అని చెప్పి భ్రమపడుతున్నాం. ఎందుకంటే ఈ సక్సెస్ కోచ్లు ఉంటారు కదా, సక్సెస్ కోచ్లు, మోటివేటర్స్, సో కాళ్ళు రకరకాల విచిత్రమైన మనుషులందరూ. సో వీళ్ళు భ్రమ పెట్టడం వల్ల అదే నిజం అనుకొని ఎక్కువ కష్టపడుతున్నాం. జాబ్స్ పోతాయా కొత్త టెక్నాలజీ, ఇటువంటి టెక్నాలజీ వల్ల అంటే జాబ్స్ పోయినా ఏమీ ప్రాబ్లం లేదు, జాబ్స్ ఎక్కడికి పోవు. ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోటల్స్ ఉంటాయి, హోటల్స్ ఒకడే నడిపితే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒకే స్ట్రీట్లో చాలామంది మెస్సులు పెట్టుకుని నడుపుతూ ఉంటారు, ఆదాయాన్ని అందరూ డివైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆటోమేషన్ ఎక్కువ వచ్చిన తర్వాత ఓన్లీ 3 వర్కింగ్ డేస్ అని పెట్టింది అనుకో గవర్నమెంట్ రూలు. సో ఆబ్వియస్గా ఆటోమేషన్ అయింది కాబట్టి ఎక్కువ రోజులు వర్క్ చేయడానికి లేదు కాబట్టి లిమిటెడ్ వర్కింగ్ ఇచ్చామంటే ఒక్కొక్కరికి అందరూ పని చేయొచ్చు, అవకాశం అందరికీ వస్తుంది. అందరూ 3 డేసే చేస్తారు కాబట్టి వర్క్ షేర్ అవుతుంది. కాబట్టి మనుషులు చేయాల్సిన వర్క్ తగ్గిపోయినా కూడా ప్రాబ్లం లేదు, వచ్చే శాలరీ తగ్గిపోతుంది ఎందుకంటే ఆటోమేషన్ వల్ల. కానీ శాలరీ తగ్గిపోయినా కూడా ఆటోమేషన్ కాబట్టి నీకు వస్తువులు చీప్గా దొరుకుతాయి. అల్టిమేట్గా లైఫ్కి వచ్చిన ఇబ్బంది లేదు, దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలంతే. గవర్నమెంట్స్ కరెక్ట్గా మేనేజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఆటోమేషన్ వల్ల, టెక్నాలజీ వల్ల ఎవరికి ఏ సమస్య రాదు. సో ఇంకొక విషయం, సో ఈ డిస్కవరీలో దీనివల్ల వచ్చే ప్రభావం గురించి ఇంకొక మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడికి లవ్ బ్రేకప్ అయిపోయింది. లవ్ బ్రేకప్ అయిపోతే లైఫ్ లాంగ్ డిప్రెషన్కి వెళ్ళిపోతారంటే అటువంటిది ఏమీ ఉండదు. లవ్ బ్రేకప్ అయిపోతే ఇప్పటి వరకు ఉన్న ఇంటర్ప్రిటేషన్లు వేరు. సో యాక్చువల్గా ఏం జరుగుతుంది, వాడేదో చాలా రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. ఒక లవ్ చేసే అమ్మాయి గురించి ఒక వ్యక్తి, ఒక అబ్బాయి తన గురించి చాలా ఇంకా ఎక్కువ ఆశించి ఉండవచ్చు. ఓకే, ఎన్నో సుఖాలు దొరుకుతాయి, అందం, ఆస్తి ఎన్నో దొరకవచ్చు. సో ఎప్పుడైతే బ్రేకప్ అయిపోతుందో దాని గురించి విచారంలో పడతాడు అంతే. సో వాడికి కొంత టైం విచారిస్తాడు, ఆనందాన్ని కోల్పోతాడు, వేరే సుఖాలు వాడికి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా పర్మనెంట్గా దుఃఖం అనేది ఏమీ లేదు, లాజిక్ లేదు అసలు అందులో. అంటే మన బ్రెయిన్ గురించి మనకి తెలియకపోతే ఎంతమంది మనల్ని ఎన్ని విధాలుగైనా భ్రమ పెడతారు. మన క్లారిటీ ఉంటే ఈ బ్రెయిన్ డిస్కవరీ వల్ల ప్రపంచంలో అసలు ఫిలాసఫీలు, ఈ మోటివేషన్ స్పీకర్లు,
ఆర్టిస్టులు చాలా విషయాలు మారిపోతాయి ఈ పర్టికులర్ డిస్కవరీ వల్ల. ఏఐలో కూడా చాలా మారిపోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా కాంపోనెంట్ల మాడ్యూల్స్ మీద ప్రభావం పడుతుంది. సో ఇన్ని రకాల ప్రభావాలు ఉన్నాయి. నేను కొన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సో నేను అన్నీ చేయలేకపోతున్నాను. మిగతా విషయాలు తర్వాత వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ.